ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ కి చాలా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు బెజవాడ ఇన్వెస్టర్స్. విజయవాడ నియర్ బై టైం టు టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ ప్రొవైడ్ చేయడం కోసమే మన బెజవాడ ఇన్వెస్టర్స్ పేజ్ లో ఈ అప్డేట్ సిరీస్ స్టార్ట్ చేశాం. సో అందులో భాగంగా విజయవాడలో ర్యాపిడ్ గా కన్స్ట్రక్ట్ అవుతున్న విజయవాడ న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఇంటిగ్రేటెడ్ ఇంద్రభవనం ప్రాజెక్ట్ న్యూ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ లో 80 to 95% వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. స్టీల్ గ్లాస్ స్ట్రక్చర్ ఫినిషింగ్ తో ఫైనల్ టచ్ లో ఉంది. ఈ ప్రాజెక్ట్ తో విజయవాడ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి అప్గ్రేడ్ అవుతుంది. ప్యాసింజర్ హ్యాండ్లింగ్ కెపాసిటీ యూజ్ గా పెరుగుతుంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్, అప్రాన్ ఎక్స్పాన్షన్, పార్కింగ్ అన్ని ఫాస్ట్ ఫేస్ లో జరుగుతున్నాయి. టోటల్ గా 40 crore ప్లస్ ఇన్వెస్ట్మెంట్ తో ఎయిర్పోర్ట్ కంప్లీట్ గా మోడర్న్ లుక్ కి మారిపోతుంది. ఈ అప్గ్రేడ్స్ వల్ల ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్ గా మారబోతుంది. అంతేకాదు మన ఇండియాలో అండ్ వరల్డ్ లో ఉన్న ఎన్నో ఫేమస్ ప్లేసెస్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ తో బెటర్ కనెక్టివిటీ వస్తుంది. ఈ విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో ఆంధ్రాలో ఏవియేషన్ స్ట్రెంత్ ఇంకొంచెం పెరుగుతుంది. సో ఇన్వెస్టర్స్, విజయవాడ ఎయిర్పోర్ట్ నెక్స్ట్ లెవెల్ డెస్టినేషన్ అవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రోగ్రెస్ చూడడానికి అండ్ మీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి వెయిట్ చేయండి. మన విజయవాడ ఇన్వెస్టర్స్ లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్ సిరీస్ ఎలా ఉందో ఇలానే కంటిన్యూ చేస్తూ టైం టు టైం అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తే ఎలా అనిపిస్తుందో కామెంట్ లో మెన్షన్ చేయండి. మీ యొక్క సింగిల్ కామెంట్ నాకు ఫర్దర్ గా అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి చాలా మోటివేషన్ ఇస్తుంది. టైం టు టైం ఇన్వెస్టింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ ఫాలో విజయవాడ ఇన్వెస్టర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.